పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై సిఐడి అధికారులు ఫోకస్ పెట్టారు. రవికుమార్ ని చెన్నై తీసుకెళ్లిన సిఐడి అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. వైజాగ్ లోని రవికుమార్ అల్లుడి ఆస్తుల వివరాల్ని మరో టీం సేకరిస్తోంది. సోమ, మంగళవారాల్లో మరోసారి రవికుమార్ ని సిఐడి అధికారులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, టీటీడీ చట్టం పరకామణి కేసు మీద మరో క్రిమినల్ కేసు నమోదు చేసిన అయితే ఈ నేపథ్యంలోనే రవికుమార్ సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరి పేరు మీద బినామీ ఆస్తులు ఎవరెవరు తీసుకున్నది, ఎవరెవరికి రిజిస్ట్రేషన్ చెప్పేసి మొత్తం రవికుమార్ తన కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆస్తులు వివరాలన్నింటి కూడా ఒకవైపు వైజాగ్, మరోవైపు చెన్నై, అలాగే బెంగళూరు ప్రాంతాల్లో పరకామణి కేసు సంబంధించినటువంటి రవికుమార్ ఆస్తుల మీద మొత్తం దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శిక్షాధికారులు 4 నెలలుగా ఏర్పడి ఒక బృందం చెన్నైకి, ఒక బృందం విశాఖపట్నానికి, మరో బృందం బెంగళూరు, తిరుపతి, బెంగళూరు ప్రాంతాల్లో పర్యటిస్తా ఉంది. వాటికి సంబంధించినటువంటి రవికుమార్ యొక్క ఆస్తులను పరకామణి కేసులు, పరకామణి పేరున్నటువంటి అప్పులు కూడా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరి పేరుతో రీసెర్చ్ చేశారు, ఆ ఆస్తులు మరోవైపు ఎవరి పేరుతో బదలాయించారు అనే కోణంలో పూర్తిగా విచారణ సాగిస్తూ వస్తున్నారు. దాదాపు 4 నెలలు ఏర్పడిన శిక్షాధికారులు చెన్నైలోని తన అల్లుడికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అట్లా అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రవికుమార్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆస్తులు, రవికుమార్ పేరు మీద నమోదు చేసినటువంటి ఆస్తులు వివరాలు, ఎవరెవరికి బదిలీ చేశారు అనే వాటి మీద అన్నింటినీ కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. అలాగే వైజాగ్ లో కూడా తన అల్లుడి పేరుతో ఉన్నటువంటి ఆస్తుల వివరాలు, అలాగే అల్లుడు ఎవరికి బదలాయించి చేసింది, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా సేకరిస్తూ వస్తున్నారు. గత ఈ సేకరణ, ఈ డీటెయిల్స్ అంటే ఆస్తుల యొక్క ఆస్తుల వివరాలు సేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. అలాగే సోమ, మంగళవారంలో కూడా మరోమారు రవికుమార్ పిలిచి విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ మేరకు శిక్షాధికారులు అయితే దూకుడు పెంచారు. మరింత లోతుగా విచారణ సాగిస్తూ ఆస్తుల వివరాలు, వాటి యొక్క రిజిస్ట్రేషన్, ఎవరెవరికి బదలాయించారు, ఏ తారీఖులో బదలాయించారు ఏంటి అనే వివరాలన్నింటినీ సేకరిస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.